గ్రామ ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. సో అందరూ కూడా కాన్సెప్ట్ చెప్పారు, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాం. కొత్తగా చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ. వ్యవసాయ శాఖ అంటే జనరల్గా మనము ఈ వరి ఇటువంటివి చెప్తాము, కానీ రైతుల దగ్గరికి అందరూ వెళ్ళాలి అనే ప్రభుత్వం ఏంటంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అనుబంధ శాఖలైనటువంటి వెటర్నరీ, ఉద్యానవన శాఖ, సెరికల్చర్, ఈ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు అందరూ కూడా రైతుల దగ్గరికే వెళ్ళాలి. జనరల్గా మీరు మా దగ్గరికి వస్తూ ఉంటారు, సచివాలయానికి వస్తారు, లేకపోతే మీకు వెటర్నరీ డాక్టర్ కావాలంటే హాస్పిటల్కి వెళ్తారు, ఉద్యానవన అధికారి కావాలంటే వారి ఆఫీస్కి వెళ్తారు. అట్లా కాకుండా మండల స్థాయి అధికారులందరూ కూడా మీ దగ్గరికే రావాలి, మీతోటి మాట్లాడాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అనేటువంటిది ప్రభుత్వం చేసింది. సో రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జి ఆయన స్థాయిలో పరిష్కరిస్తారు. వారు పరిష్కరించకపోతే మండల స్థాయి అధికారులు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, వెటర్నరీ ఆఫీసర్ కావచ్చు, సెరికల్చర్ ఆఫీసర్ కావచ్చు, మండల స్థాయి అధికారులు వాళ్ళ స్థాయిలో పరిష్కరిస్తారు.